సిరిసిల్ల జిల్లా శివంగలపల్లి సర్పంచ్ బరిలో మాజీ మహిళా మావోయిస్టు జ్యోతక్క నిలిచారు. ప్రజా హక్కుల సాధన కోసం అరణ్యాన్ని వీడి ప్రజాసేవ చేసేందుకు సర్పంచ్ అభ్యర్థిగా పోటీ చేస్తున్నానని జ్యోతక్క చెబుతున్నారు. సర్పంచ్గా గెలిపిస్తే గ్రామ అభివృద్ధి, పారదర్శక పాలన అందిస్తామంటున్నారు. నీకు వాళ్ళకి దగ్గరలో ఉండి చేసి చూపించాలని అనుకుంటున్నా. అందుకనే నేను ఇప్పుడు శివంగలపల్లి సర్పంచ్ నామినేషన్ వేసిన. వాళ్ళకు దగ్గరగా ఉంటా. ఇంతకాలం నేను ఆయుధం పట్టుకొని ఎలాగైతే పేద ప్రజల కోసం న్యాయం కావాలని కొట్లాడిను, ఇక్కడ ఉండి కూడా నేను ప్రజలకు సేవ చేయాలి, నా వంతుగా ప్రజలకు ఏదైనా చెయ్యాలి ఖచ్చితంగా అని అనుకొని నేను ఇప్పుడు ఇక్కడికి వచ్చిన. ఈ చాలామంది అనుకోవచ్చు, అంటే ఇంతకాలము నక్సలైట్గా ఉన్న వాళ్ళు ఇప్పుడు వచ్చి ఓట్లు అడగడం కరెక్టేనా అని కూడా అనుకోవచ్చు. ఒక్కొక్కరికి ఒక్కొక్క రకమైన ప్రశ్నలు కూడా వస్తాయి. ఆ ప్రశ్నలు రావడంలో తప్పు లేదు. కాకపోతే మనము ప్రజలకు ముందుండి చేయాలంటే మనకు ఖచ్చితంగా ఏదైనా ఒక పదవి అనేది ఖచ్చితంగా అవసరం. కాబట్టి మనం ఏ పదవి అయినా చిన్నది పెద్దది అనేది కాకుండా ప్రజల మధ్యలో ఉండి చేయాలని అనుకుంటే ఇప్పుడు ఇక్కడ ఉన్న గ్రామ స్థాయిలో చూసుకుంటే సర్పంచ్గా ఉంటేనే మనం మా ఊరి ప్రజలకు నేను ఏదైనా చేయగలుగుతా అనేది ఆలోచిస్తున్నా.